అసలేమైంది నీకు? దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? నేనేం దొంగతనం చేయలేదు. ఆ డబ్బులో మా ఆయన కష్టార్జితం కూడా ఉంది, అందుకే తీసుకున్నాను. అడిగితే అనుపమమ్మ ఇచ్చేది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి కళ్యాణి? నేను ప్రతి చిన్న అవసరానికి మీ అమ్మ దగ్గరికి వెళ్లి చేయి చాచి అడుక్కోవాలా? నాకంత కర్మేం పట్టలేదు. ఈ ఇంటికి మీ అమ్మెంతో నేను అంతే. నిజమే పిన్ని, ఇద్దరూ ఈ ఇంటి కోడళ్లే, కాదనను. మా అమ్మని డబ్బులు అడగటం నీకు నామోషీగా అనిపిస్తే నానమ్మని అడిగితే ఇస్తుంది కదా. ఇంతకీ నువ్విప్పుడేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఇప్పుడు చెప్పడానికి ఏం మిగిలింది పిన్ని? కన్నయ్య బారసాలని మీ అందరి చేతుల మీదుగా ఘనంగా జరిపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. మిమ్మల్ని ఎవ్వరినీ రావద్దని ఆఫీసర్ అన్నాడు కదా. ఇదంతా నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల. ఇప్పుడు కన్నయ్యకి మీరు లేకుండా బారసాల ఎలా జరిపించను? పరాయి వాళ్ళొచ్చి మీరందరూ పక్కన లేకపోతే ఏం బాగుంటుంది? ఇప్పుడిప్పుడే ఆఫీసర్లో మార్పు వస్తుంది అనిపిస్తుంది. కానీ ఈ రోజుతో మళ్ళీ మనందరం దగ్గరవుతామనే ఆశని కూడా చంపేశావు పిన్ని. ఈ రోజు జరిగింది, మీరందరూ నన్ను అన్న మాటలు నేను జీవితంలో మర్చిపోను కళ్యాణి. అమ్మా, రేపే శౌర్యబాబుకి బారసాల. కళ్యాణి కడుపున పుట్టకపోయినా శౌర్య బిడ్డని తన బిడ్డగా భావించి కళ్యాణి ఆ చంటి బిడ్డకి తల్లిగా మారింది. ఇప్పుడు తల్లి స్థానంలో ఉండి బాబుకి బారసాల జరిపిస్తుంది. బారసాలకి మేం వస్తామని, తన పుట్టింటి నుండి బాబుకి జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తామని కళ్యాణి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాని పల్లవి చేసిన పిచ్చి పనికి శౌర్య మమ్మల్ని ఎవ్వరినీ తనింటికి రావద్దన్నాడు. శౌర్య అలా అన్నాడని మేం వెళ్లకుండా మా తరపున జరగాల్సినవి బాబుకి జరగకపోతే కళ్యాణి బాధపడుతుంది. నువ్వే ఏదైనా దారి చూపించమ్మా. బాబుకి బారసాల మా చేతుల మీదుగా జరిగేలా చూడు తల్లి. శౌర్యబాబు గారు, కళ్యాణి అమ్మగారు, శౌర్యబాబు గారు, కళ్యాణి అమ్మగారు. ఏంటి బాజీ? బాబు బారసాలకి అందంగా డెకరేషన్ చేయాలన్నారు కదండి, అందుకే ఇతను తీసుకొచ్చాను. చూడండి, మా బాబుకి మేము చేస్తున్న మొట్టమొదటి ఫంక్షన్ ఇది. డెకరేషన్ చాలా అందంగా ఉండాలి. అలాగే సార్. అందంగా అంటే అలా ఇలా కాదు. ఇరుగు పొరుగు వాళ్ళు చూసి మేం చేసినా ఇంత బాగా చేసేవాళ్ళం కాదేమో అనుకోవాలి. తప్పకుండా మేడం. ఒక నిమిషం. ఇదిగోండి, అడ్వాన్స్ కింద 50,000 తీసుకోండి. థ్యాంక్ యూ సార్. వెంటనే పనులు స్టార్ట్ చేస్తాను. మంచిది. శౌర్య, మన అనుకున్న వాళ్ళని తప్పకుండా పిలువు. మన మంచి కోరుకునే వాళ్ళనే పిలుస్తానమ్మా. పద శౌర్య, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మేము మీ వాళ్ళమే, మీ మంచి కోరుకునే వాళ్ళమే, మేము ఫంక్షన్కి వస్తాము అని ఎన్నిసార్లు వద్దంటున్నా సిగ్గులేని కొంతమంది మళ్ళీ బ్రతిమలాడతారు.
నోరు అదుపులో పెట్టుకుని చూపులు తిప్పకుండా సూటిగా మాట్లాడమను బాజీ. అంత సిగ్గులేని వాడు ఇక్కడెవరూ లేరు. అయినా ఇలాంటి మాటలు కొంతమంది నోట వెంట వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. బంధాలకి అనుబంధాలకి విలువివ్వలేని వాళ్ళకి, ప్రేమ ఆత్మీయతలు పట్టని వాళ్ళకి వాళ్ళవి ఒక బతుకేనా? జంతువులు కూడా ప్రేమలు అభిమానాలు ఉంటాయి బాజీ. కానీ మనసులు మలినమైపోయిన మనుషులకి అవేవీ ఉండవు. అయినా రావద్దన్నారు కదా, ఈ సూటిపోటి మాటలెందుకు? ఇప్పటికైనా పక్కవాళ్ళ ఆనందానికి అడ్డుపడి అందులో ఆనందం వెతుక్కోకుండా కొంచెం మంచిగా బతకడం నేర్చుకుంటే మంచిది. నాకు నచ్చిందే మంచి, నేను చేసిందే మంచి. నీతులు ఏదైనా ఆశ్రమంలో వాళ్లకో లేదంటే ఏదైనా టీవీలోనో ప్రవచనాలుగా చెప్పుకోమను బాజీ. అమ్మా వదిలే. ఎవరెంత బతిమలాడినా కన్నీళ్లు పెట్టుకున్నా నా మనసు మారదు. నీకు నచ్చని వాళ్ళని అతిథులుగా ససేమిరా పిలవను. ఇది శౌర్య, నేను నీ దగ్గర నుండి కోరుకుంటున్నది. నువ్వు నా మాట ఎప్పుడు వింటావో అని నీ చిన్నప్పటి నుండి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ రోజుతో నా కోరిక నెరవేరిందనిపిస్తుంది. ఇంకా ఇక్కడే ఉన్నావే, పో లోపలికి. ఎందుకమ్మా అలా అన్నావు? అసలే దమయంతి మనం ఎప్పుడు ఏమంటావా, శౌర్యకేం చెప్దావా అని చూస్తుంది. ఇప్పుడు బారసాలకి మేము వస్తామని శౌర్యని అడిగినా ఒప్పుకునే పరిస్థితిలో లేడు. ఇంకా వాళ్ళు రాణిస్తారని ఆశపడుతున్నావా అనుపమా? బాబుకి బంగారు మొల్తాడు తీసుకెళ్లి అమ్మమ్మ స్థానంలో ఇవ్వాలని ఆశపడ్డాను. కళ్యాణి కూడా మనం వస్తామని ఆశతో ఉంది. రేపు బాబుని ఉయ్యల్లో వేస్తారు కదా, అది కూడా మన ఇంటి తరపున ఇద్దామనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ ఏదేమైనా నన్ను దొంగ అని అంటే అన్నారు కానీ ఆ మాట నాకెంత మేలు చేసిందో. పూటకో పండగని మాటకో వ్రతం అంటూ ఆ ఇంట్లోంచి ఇంట్లోకి రావడం, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మమ్మల్ని రమ్మంటాం. ఇదే తంతుగా అయింది. మధ్యలో ఈ గోడ ఉందనే కానీ ఎందుకు ఉపయోగం ఉండటం లేదు. ఇకపై ఇంట్లోకి అనుపమ వాళ్ళెవ్వరూ రారు. ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకత్తయ్య అలా అనుకుంటారు? మా అమ్మ వాళ్ళొచ్చి దీవిస్తే మీ మనవడికి మంచిది కదా, మంచి జరుగుతుంది. బాబు తల్లి పొట్టింటి వాళ్ళు లేకుండా బారసాల చేయడం మంచిది కాదంటారుగా. వీడి తల్లే లేదు,
అలాంటిది సంపద పుట్టింట్లో వాళ్ళొచ్చి ఏం చేస్తారు, ఏమని దీవిస్తారు? ఇప్పుడు మీ అబ్బాయికి భార్యని, బాబుకి తల్లిని నేను. నా పుట్టింటి వాళ్ళొచ్చి బాబుని ఆశీర్వదించాలి, దీవించాలి. అంటే ఇప్పుడు చనిపోయిన మీ అమ్మ మాధురి తిరిగొస్తుందా, లేకపోతే జైల్లో ఉన్న మీ నాన్నొస్తాడా నా మనవణ్ణి ఆశీర్వదించడానికి? చనిపోయిన మా అమ్మ మాధురి రాకపోవచ్చు, జైల్లో ఉన్న మా నాన్న రాలేకపోవచ్చు, కానీ నన్ను ప్రాణంగా ప్రేమించే మా అనుపమమ్ముంది. ఆవిడ గారు ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తుంది? నా కొడుకు మనస్ఫూర్తిగా నిన్నిష్టపడి తాళి కట్టలేదు, వాడి మనసు కష్టపెట్టావని కట్టాడు. నువ్వు ఎల్ఐసిలో వాడి సంతకం పక్కన సంతకం పెట్టి నవ్వుతూ ఒక ఫోటో దిగినంత మాత్రాన శౌర్యకి భార్యవి, బాబుకి తల్లి అయిపోతావా? నన్ను మీ భార్యగా యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు ఆఫీసర్, కానీ కన్నయ్య బారసాలకి మా అమ్మ వాళ్ళని రానివ్వండి ప్లీజ్. చూడు కళ్యాణి, ఒక్కసారి వద్దు అన్నానంటే వద్దనే అర్థం. మళ్ళీ పదే పదే ఇలా విసిగించకు, వాళ్ళు ఇక్కడికి రావడం జరగదు. అమ్మగారు, మీరు చెప్పినట్టే బారసాలకు ఉయ్యాలు తీసుకొచ్చానమ్మా. బాజీ, అసలు బారసాలకే రావద్దు అంటే మళ్ళీ బారసాలకి ఉయ్యలా అంటూ హడావుడి చేస్తున్నారంటే ఏంటి అర్థం? గడప తొక్కద్దు, మీరు రావద్దు అని మీ నోటితో ఒక్క మాట అనగాని కళ్యాణి నా మనవరాలు కాకుండా పోదు, ఆ బాబు నా మునిమనవుడు కాకుండా పోడు. బాజీ, మీ అమ్మగారు వాళ్ళ గడప తొక్కద్దు అన్నారు. అనుమానం ఉంటే గడప దగ్గరే నిలబడి కాపలా కాయమను. కాపలా కాయడానికి నేనేవి కుక్కను కాను. అయ్యయ్యో, అవి విశ్వాసంగా ఉంటాయి బాజీ. మీ అమ్మగారిని నేను వాటితో పోల్చలేను. అంటే మీ ఉద్దేశం ఏంటి? నువ్వేదనుకుంటే అది. నేను నా మనవరాలి కొడుక్కి ఉయ్యాల తెప్పించాను. పుట్టింటి తరపున కానుకగా శాస్త్ర ప్రకారం, ఆచార ప్రకారం ఇస్తున్నాం. దాన్ని నువ్వు వద్దంటానికి వీల్లేదు. ఆ విషయంలో మేము వెనక్కి తగ్గం. అవసరమైతే పంచాయతీలో పెట్టిస్తాను. అప్పుడు వాళ్లే దగ్గరుండి అనుపమ చేతుల మీదుగా బారసాల జరిపిస్తారు. నేను పంపించిన ఉయ్యాల తీసుకుంటారా లేక పంచాయతీలోకి వస్తారో అడగరా బాజీ. అమ్మా, వాళ్ళు మన ఇంటికి రాకూడదు. నా కొడుకును వాళ్ళు ముట్టుకోకూడదు. అదే కదా మనకు కావాల్సింది. ఉయ్యాలు తీసుకుంటే ఏమవుతుంది? కానుకలు ఇచ్చుకుంటే వాళ్ళకు వచ్చేది ఏమీ లేదు, తీసుకుంటే మనకి పోయేది ఏమీ లేదు. ఎలాగో బారసాలకు రాలేరు కదా, దూరం నుంచే మన ఇంట్లో జరిగే సంబరాన్ని చూస్తూ రాలేకపోయామనే బాధని భరించని. ఏమంటావమ్మా? నీ ఇష్టం శౌర్య. సేట్ గారు, రేపు మా శౌర్యబాబుకి బారసాలు చేస్తున్నాం. బాజీ మీకు చెప్పే ఉంటాడు. కొంచెం త్వరగా బంగారు మొలతాడు పంపిస్తారా? అదే పని మీద ఉన్నానమ్మా. చాలా అందంగా ఉండాలి. పుట్టింటి తరపు మా వాళ్ళు ఇది పెట్టారని కళ్యాణి గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. కన్నయ్య కోసమే చేసినట్టుండాలి. అలాగేనమ్మా.
అంత మంచిదాన్ని దమయంతి అత్తయ్య అపార్థం చేసుకుంటుంది. అమ్మ అని ప్రేమగా పిలిచే ఆఫీసర్ ఇప్పుడు అనుపమ గారు అంటూ పిలుస్తున్నారు. అయినా నీకు రక్త సంబంధం కూడా లేని నా కోసం, ఆఫీసర్ బాబు కోసం నువ్వింతలా చేస్తున్నావు. నిన్ను అనుమానించినా ఆనందంగా భరిస్తూ కన్నయ్య కోసం బారసాలకి అన్ని సంప్రదాయ ప్రకారం చేస్తున్నావు. ఎలా అమ్మా ఇలా? నన్ను రావద్దని అన్నదెవరు? నన్ను అమ్మా అని పిలిచిన నా కొడుకేగా. తల్లి బిడ్డల మధ్య ఆ మాత్రం కోపాలు అలకలు ఉండవా? అయినా నీకిప్పుడు తెలీదు. రేపు వీడి పెద్దయి నీతో గొడవపడి అలిగినప్పుడు, మాట్లాడకుండా ఉన్నప్పుడు తెలుస్తుంది నేనెందుకింత ఓపిగ్గా ఉన్నాను. మన మీద ఎంతెక్కువ ప్రేమ ఉంటే అంతెక్కువగా ప్రేమించేవాళ్లు గొడవ పడతారు. ఎందుకంటే మాట అంటుంది నా వాళ్ళనే కదా అర్థం చేసుకుంటారు అని. అంటే ఆఫీసర్కి నా మీదున్న కోపం కూడా అంతేనంటావా అమ్మా? ఖచ్చితంగా. ఏంటి ఇక్కడేం గూడుపుటాన్ని చేస్తున్నారు? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా కళ్యాణి? ఇద్దరు కలిసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అలాంటిదేం లేదు ఆఫీసర్. ఏదైనా తేడా జరిగితే బాబు ఫంక్షన్లో నువ్వు కూడా ఉండవు. డెకరేషన్ వాళ్ళు, మిగతా పని వాళ్ళు వస్తున్నారు. వెళ్ళి ఆ పనులు చూసుకో. వెళ్ళు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. అందరి ముందు దొంగతనం నేనే చేశానని రుజువు చేసి మా ఆయనతో నన్ను కొట్టించింది. అసలు సొంత పిన్ని అనే ప్రేమ కూడా లేదు. సరే సరే, నేనే దొంగతనం చేశానే అనుకో. ఎవరూ లేనప్పుడు వచ్చి పల్లవి పిన్ని నువ్వు దొంగతనం చేశావని నాకు తెలుసు, చేసిన తప్పు ఒప్పుకొని తీసుకున్న డబ్బులు మర్యాదగా మా అమ్మ గదిలో పెట్టేయమని చెప్పుంటే నేను చిటుకలో పెట్టేసేదాన్ని కదా. వాళ్ళమ్మ కళ్యాణియే మంచివాళ్ళు, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని ప్రూవ్ చేయాలని ఇలా చేస్తున్నారు. ఈ కళ్యాణి వల్లే మా తమ్ముడు నాకు దూరం అయ్యాడు. నేను అందరిలో చులకనయ్యాను. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్మలకి వాడి అని అనుపమమ్మ అత్తయ్యలు నా కూతురు నా మనవరాలని నెత్తిన పెట్టుకున్నారు. బారసాలకి రావద్దని చెప్పి దమయంతి వదిన మంచి పని చేసింది. పల్లవి, చేసిన తప్పుని తప్పు అని చెప్పడం తప్ప? నీ తమ్ముడు సిద్ధుని శౌర్యలాగే కదా అందరం చూసాం. ఇంట్లో ఒకళ్ళ కలిసిపోయాడనుకున్నాం. కానీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకలా నటిస్తూ చివరికి ఇల్లు 2 ముక్కలయ్యేలా చేశాడు. ఇక్కడి వాళ్ళకి మొహం చూపించలేక దూరంగా పారిపోయాడు. దానికి కళ్యాణికి సంబంధమేంటి? సిద్ధు చేసిన తప్పు వల్లే కదా కళ్యాణి మెళ్ళో శౌర్య బలవంతంగా తాళి కట్టాడు. కళ్యాణి చిన్నపిల్ల, తనింకో చిన్నబాబుకి తల్లయిందని జాలి కూడా లేకుండా ఇలా ఎలా అనగలుగుతున్నావు? అసలు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు చూడు ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారు, ఎంతమంది మీ బాధపడుతున్నామో. కూతురింట్లో ఫంక్షన్ జరుగుతుంటే వెళ్లలేక నేను మునిమనవణ్ణి ఊయల్లో వేసి దిష్టి తీసి తనివి తీరా గుండెలకి హత్తుకొని ముద్దాళ్లేకపోతున్నావని అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో నీకు అర్థమవుతుందా? మమ్మల్నెవ్వర్నీ రావద్దు అన్నావని దమయంతి శౌర్యలు ఆనందపడుతున్నారేమో. వాళ్లే కాకుండా నువ్వు కూడానా? నా కూతురికి కొడుకంటే నాకు మనవడు. అమ్మమ్మ స్థానంలో నేనేమైతే చేయాలో అవి ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎలా అయినా వస్తానని నా కూతురికి మాటిచ్చాను. ప్రాణం పోయినా నేను మాట తప్పను.
మనం ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తే మనకి మంచే జరుగుతుంది. చెడు చేయాలని చూస్తే మనకు కూడా అదే ఎదురవుతుంది. ఇప్పటికైనా మించిపోలేదు పల్లవి. చెప్పుడు మాటలు వినకపోతే అందరి కాపురాలు బాగుంటాయి, గుర్తుపెట్టుకో. చెరువు నిండినా ఎండినా కరణం పెండ్లానికి కాసులదంట అన్నట్టు నేను తిమ్మిని బమ్మిని చేసి బారసాలకి రావద్దని శౌర్యతో చెప్పిస్తే చివరికి ఊయల తెచ్చి శౌర్యతోనే నన్ను తీసుకోమని చెప్పించారు. వాళ్ళు బారసాలకి రాకపోయినా ఊయలని పంపిస్తూ గెలిచినట్టయ్యారు. అంతటితో ఊరుకుంటారా? బంగారు మొలతాడు అంటూ ఇంకేవేవో చెప్తూ ఉంటారు. రేపు దాన్ని అడ్డు పెట్టుకుని ఊళ్ళో పెద్దలందర్నీ వెంటేసుకొచ్చి మా అమ్మ అనుపమ చేత్తో బారసాల జరిపించదు కదా. అత్తయ్య రాను అంటే రాద్దమయంతి.